సుందరకాండలోని 7వ సర్గ తాత్పర్యం. ఆ రావణుని భవన సముదాయంలోని భవనాలన్నిటికీ వైడూర్యాలు పొదిగిన సువర్ణ గవాక్షాలు అమర్చబడి ఉండడం వలన, గవాక్షాలు అంటే కిటికీలు అన్నమాట, బంగారం, సువర్ణ గవాక్షాలు అంటే బంగారు కిటికీల అమర్చబడి ఉండడం వలన ఆ వర్షాకాలంలో మెరుపులచే ఆవరించబడిన దిగువన పక్షులు ఎగురుతూ ఉన్న మేఘాలను పోలి ఉన్నాయి. అటువంటి భవన సముదాయాన్ని మహాబలవంతుడైన హనుమంతుడు చూశాడు. ఆ గృహాలు ప్రధానమైన శంఖాలు, ఆయుధాలు, ధనుస్సులు నిల్వ ఉంచిన శాలలతో కూడుకుని ఉన్నాయి. ఆ సమున్నత భవనాలలో వెన్నెలను అనుభవించడానికి అనువైన విశాలమైన చంద్రశాలలు అంటే డాబాలు కూడా ఉన్నాయట. హనుమంతుడు చూసిన గృహాలన్నీ దోషరహితమైనవి, సమృద్ధితోనూ సకల సంపత్తులతోనూ తొలతూగుతూ ఉన్నాయి. దేవతల అసురుల ప్రశంసలు చూరగొన్నవి. వాటినన్నింటినీ రావణుడు తన స్వశక్తిచే ఆర్జించాడు. రావణుని భవన సముదాయం సమస్త హంగులతోనూ గట్టి ప్రయత్నంతో అమిత శ్రద్ధతో నిర్మితమైంది. దానవ శిల్పి అయిన మయుడే స్వయంగా వాటిని నిర్మించాడా అన్నట్లుగా ఉన్నాయి ఆ భవనాలు. తరువాత హనుమంతుడు ఆ భవన సముదాయంలో అన్నిటినీ మించి స్వర్ణమయ మేఘ పంక్తి వల్లే ఉన్న ఒక భవనాన్ని చూశాడు. ఆ భవనం కళాత్మక సౌందర్యంలో సాటి లేనిదిగా, అన్ని రీతులలోనూ రావణుని టీవీకి దీటైనదిగా ఒప్పారుతూ ఉన్నది. అక్కడ హనుమంతుడు సుప్రసిద్ధమైన పుష్పక విమానాన్ని చూశాడు. భూతలానికి దిగి వచ్చిన స్వర్గంలా ఉంది అది. అనేక రత్నాలతో అలంకరింపబడి కాంతులు విరజిమ్ముతూ ఉన్నది. విరబూసిన అనేక వృక్షాల పుష్పాలు దాని మీద వెదజల్లబడి ఉండడం వలన అది పుప్పొడులచే ఆవృతమైన పర్వత శిఖరంలా ఒప్పారుతూ ఉన్నది. అత్యుత్తమ స్త్రీలు వసించడం వలన ప్రకాశిస్తూ ఉన్న ఆ పుష్పక విమానం మెరుపులచే ప్రకాశమానమైన మేఘం వల్లే కనిపిస్తుంది. హంసలు మోస్తున్నవా అన్నట్లుగా ఆ విమానం ఆకాశాన తేలియాడుతున్నది. పుణ్యపురుషులు సంతరించుకున్న దేవతా విమానాల వల్లే ఆ పుష్పకం వెలుగొందుతున్నది. అనేక రకాల రత్నాలతో అది అలంకరింపబడి ఉంది. చంద్రుడు నవగ్రహాలతో కూడిన ఆకాశంచే ఆవృతమైన పర్వతాగ్రంలో ఉంది ఆ పుష్పకం. రత్నాలంకృతమైన ఆ పుష్పకం అనేక మేఘాల తీరాలను అనుసంధించడంచే రూపొందిన నిర్మాణాన్ని తలపింపచేస్తూ ఉన్నది. ఆ పుష్పక విమానంలోని భూమి పర్వత పంక్తులతోనూ, పర్వత పంక్తులు వృక్ష సంపత్తితోనూ, వృక్షాలు పుష్ప సముదాయంతోనూ, పుష్పాలు కింజల్కాల అంటే కేసరాలతోనూ, రేకులతోనూ మనోజ్ఞంగా కల్పితమై ఉన్నాయి. ఆ పుష్పకంలోని తెల్లని భవనములు, రమణీయమైన పుష్పాలతో నిండిన సరోవరాలు, కింజల్కాలతో కూడుకున్న పద్మాలు, దట్టంగా పెరిగిన వృక్ష సముదాయంతో కూడిన అరణ్యాలు చిత్రీకృతమై ఉన్నాయి. రత్నకాంతుల అతిశయంతో అమితంగా ప్రకాశిస్తూ అక్కడ వెలిసి ఉన్న ఉత్తమ భవనాల కన్నా అత్యుత్తమమైన పుష్పకం అనే పేరు గల ఆ మహా విమానాన్ని హనుమంతుడు చూశాడు. ఆ పుష్పక విమానంలో వైడూర్యాలతోనూ వెండితోనూ పగడాలతోనూ రూపొందించిన పక్షులు, అనేక విధాలైన మాణిక్యాలతో తయారైన సర్పాలు, శుభకర లక్షణాలు గల ఉత్తమ జాతి గుర్రాలు అలంకార నిమిత్తం అమర్చబడి ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు షోకేస్లో అన్నీ పెట్టుకుంటుంటాం కదా, పక్షులు, జంతువులు బొమ్మలు అలాంటివన్నీ, పూల చెట్లు అలాంటివి వజ్రాలతో, వైడూర్యాలతో, పగడాలతోటి, బంగారంతో అలాంటి వాటితో తయారై చేసినవి ఉన్నాయట అక్కడ. పావులు లాంటివి, పక్షులు లాంటివి అన్నీ కూడా, గుర్రాలు అవన్నీ. ఆ విమానంలో మంచి ముఖాలు, కోమలమైన రెక్కలు గల పక్షులను కూడా రూపొందించారు. సవిలాసంగా ఒకంత వంకరగా వంచబడిన ఆ పక్షుల రెక్కల మీద పగడపు బంగారపు పువ్వులు చెక్కబడి ఉన్నాయి. ఆ పక్షులు మన్మధుడికి దోహదపడేవిగా తోస్తున్నాయి. ఆ పుష్పక విమానంలో తామర కొలను, దాంట్లో లక్ష్మీదేవిని అభిషేకించడానికి అన్నట్టు ఆయత్తమైన ఏనుగులు చిత్రించబడి ఉన్నాయి. చూసారా, పుష్పక విమానం లోపల ఒక కొలనులాగా, కొలను మధ్యలో లక్ష్మీదేవి ఉన్నట్లు అసలు కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ఎంతో బాగా కనిపిస్తుంది అమ్మవారు. ఆ లక్ష్మీదేవిని అభిషేకించడానికి అన్నట్టు ఇటు అటు బంగారు ఏనుగులు అన్నీ కూడా అక్కడ చిత్రించబడి ఉన్నాయట. సుందరములైన తొండములు గల ఆ ఏనుగుల శరీరాలు పుప్పొడితో నిండి ఉన్నాయి. ఆ ఏనుగులు తామర పువ్వులను, తామర ఆకులను తమ తొండములతో పైకెత్తి ఆ కొలంలో క్రీడిస్తున్నాయి.
అందమైన హస్తములు కలది. ఆ హస్తములందు పద్మములు ధరించి ఆ ఏనుగులచే అభిషేకం పొందుతున్నదా అన్నట్లున్న లక్ష్మీదేవి ఆ కొలంలో ప్రకాశిస్తూ చిత్రీకరించబడి ఉన్నది. అలా హనుమంతుడు సుందరము శుభప్రదము అయిన పర్వతం వల్లే ఉన్న ఆ రావణ గృహాన్ని తిలకించి ఆశ్చర్యచకితుడై వసంత ఋతువులో సుగంధభరితమై సుందరమైన గుహలతో మనోహరంగా ఒప్పారుతున్న పర్వతంలో ఉన్న ఆ గృహంలోకి మళ్ళీ ప్రవేశించి అన్వేషించసాగాడు. అంటే వెతుకుతున్నాడు అన్నమాట. తర్వాత రావణుని బాహుబలంతో రక్షింపబడుతూ రాక్షసులకు ఆదరణీయమైన ఆ లంకానగరంలో కలిగి తిరుగుతూ భర్త సద్గుణ సంపత్తిచే వశీకృతమై ఆయన ఎందే మనస్సు లగ్నం చేసిన సీతాదేవి ఎక్కడా కనబడకపోవడంతో హనుమంతుడు ఎంతో దుఃఖించాడు. అనేక రీతుల్లో యోచించగల శక్తిమంతుడు మహాత్ముడు అయిన హనుమంతుడు సునిశిత దృష్టితో, అంటే బాగా ఆలోచన ప్రతి అణువుని పరీక్షించగలిగేటటువంటి దృష్టి అన్నమాట, చూపు. అలా చూస్తూ సునిశ్చితంగా చూస్తూ దృఢ నిశ్చయంతో ఎంత అన్వేషించినా సీతాదేవి కనిపించకపోవడంతో చింతాక్రాంతుడయ్యాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 7వ సర్గ తాత్పర్యం సమాప్తం.